హలో! కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నైనాల గోవర్ధన్ విరచిత అంశంగా అద్వితీయ చైనా కమ్యూనిస్టు పార్టీ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అద్వితీయ చైనా కమ్యూనిస్టు పార్టీ నైనాల గోవర్ధన్ విరచితం. ఇక వినండి. అల్లకల్లోల ప్రపంచంలో అద్వితీయమైన చైనా సోవియట్ సోషలిస్ట్ నమూనా పతనం అనేది చైనా కమ్యూనిస్ట్ పార్టీ సిపిసి అంటాం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. సిపిసి నాయకత్వం సోవియట్ మోడల్ని అనుసరించకుండా మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని చైనా స్థానిక పరిస్థితులకు వర్తింపజేసే సోషలిస్ట్ నమూనాను ఎంచుకుంది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అనే విధానాన్ని ఎంచుకుంది. అంటే మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం వెలుగులో చైనా దేశీయ లక్షణాలతో కూడిన సోషలిజం నమూనాను అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నిర్ణయించుకుంది. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అక్టోబర్ 1, 1949లో ఏర్పడింది. మన స్వాతంత్రం తర్వాత 2 సంవత్సరాల 35 రోజులకు చైనా ప్రజా రిపబ్లిక్ ఏర్పడింది. రెండు దేశాలకు అనేక పోలికలు ఉన్నాయి. కానీ చైనా అమెరికాను సవాలు చేస్తుంది. ప్రపంచ జీవన వ్యయ పోలిక పిపిపిని అనుసరించి అమెరికాను చైనా అధిగమించింది. అనేక రంగాల్లో అమెరికాను చైనా దాటిపోయింది. కానీ భారత్లో దారిద్ర్యం, ఆకలి, అన్నదాతల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, కాలుష్యం, పౌష్టికాహార లోపం, వెనుకబాటుతనం, విద్యారంగ దుస్థితి ఇవన్నీ పెచ్చరిల్లుతున్న నేరాలు. అనేక అసమానతలు తాండవిస్తున్నాయి. చైనా అత్యున్నత నాయకుడు డెంగ్ సియావో పింగ్ 1978లో ప్రారంభించిన ఓపెనింగ్ అప్ అనే కీలకమైన సంస్కరణలు చైనా సమగ్ర స్వరూపాన్ని సమూలంగా మార్చివేశాయి. చైనా 85 కోట్ల మంది ప్రజల దారిద్ర్యాన్ని రూపుమాపింది. వారి ఆర్థిక సమగ్ర జీవన పరిస్థితులను సమూలంగా మార్చింది. ఇది ప్రపంచ మానవ అభివృద్ధిలో అసాధారణమైనది. 30 ఏళ్ల క్రితం ఆ దేశ జనాభాలో 66% ప్రజలు అత్యంత పేదరికంలో జీవించారు. అలాంటిది 2020 నాటికి చైనా ఆ దేశంలోని దారిద్ర్యాన్ని సంపూర్ణంగా నిర్మూలించింది. మొత్తం ప్రపంచ మానవాళి చరిత్రలో చైనా ప్రజల పేదరిక నిర్మూలన చారిత్రాత్మకమైన ఘట్టం, ఆశ్చర్యకరమైనదని ప్రపంచ ప్రముఖులు వర్ణిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఆటోమొబైల్ను ఏలిన అమెరికా, పశ్చిమ యూరప్ ఆటో ఇండస్ట్రీ చైనా పోటీకి బీటలు వారుతుంది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో స్టీలు ఉత్పత్తిలో 53.9%, సిమెంట్ ఉత్పత్తిలో 51.1%, ఫెర్టిలైజర్స్ కెమికల్స్లో 20-30% ఒక్క చైనాయే ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలోని హై స్పీడ్ రైల్ లైన్ మొత్తంలో ఒక్క చైనా 66% కలిగి ఉంది. ప్రపంచ భారీ ఓడల నిర్మాణంలో చైనా ఒక్కటే 51% నిర్మిస్తుంది. ప్రపంచ సముద్ర జలాల్లోకి వెళితే కొత్త భారీ ఓడల్లో సగం చైనా నిర్మించినవే. అవి కూడా ఏ దేశం నిర్మించనంత చౌకగా, నాణ్యంగా, గొప్ప సాంకేతిక
విజ్ఞానంతో చైనా నిర్మిస్తున్నది. 2 దశాబ్దాల క్రితం ఓడల నిర్మాణంలో చిరునామా లేని చైనా దెబ్బకు అమెరికా, పశ్చిమ యూరప్ షిప్ బిల్డింగ్ పరిశ్రమ కూలిపోగా సౌత్ కొరియా, జపాన్లు ఎదురీదుతున్నాయి. ఇండియా ఎక్కడో అడుగున ఉంది. సముద్ర జల రవాణాను వ్యూహాత్మకంగా, విప్లవాత్మకంగా మార్చింది చైనా. అమెరికాను చైనా అనేక రంగాల్లో అధిగమించింది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 30% కేవలం చైనాదే అంటే ఆ దేశ ప్రగతి ఎంత వేగంతో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఆధిపత్యం లేని, అందరికీ సమానమైన, న్యాయమైన బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ నిర్మాణం కొరకు, మంచి మార్పుల కోసం ఒక ప్రబల శక్తిగా చైనా నిలబడింది. అమెరికా, ఇంగ్లండ్, పశ్చిమ యూరప్, జపాన్ లాంటి ఆధిపత్య వలసవాదానికి పూర్తి వ్యతిరేకమైన ఒక బలమైన, మృదువైన శక్తిగా దక్షిణ ఆఫ్రికా ఖండ, అలాగనే దక్షిణ అమెరికా, ఆసియా, పశ్చిమాసియా, సెంట్రల్ ఏసియా ఈ దేశాలతో కలిసి నిలబడింది. మానవీయ జీవన విలువల ప్రమాణాన్ని నిర్ణయించడం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని సోషల్ క్రెడిట్ సిస్టమ్, ఎస్సిఎస్ అంటారు, దాన్ని చైనా నెలకొల్పింది. 700 మిలియన్ల ఫేషియల్ రికగ్నిషన్ను గుర్తించే శక్తివంతమైన కెమెరాలు దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల పర్యాటకులను పర్యవేక్షించి నియంత్రిస్తున్నాయి. చైనా తన ప్రజల్లో సామాజిక సామరస్యాన్ని నెలకొల్పుతున్నది. నేరాల రేటు గణనీయంగా పడిపోయింది. గత 2 దశాబ్దాలుగా ప్రపంచంలో సురక్షితమైన దేశంగా గత 2 దశాబ్దాల్లో చైనా మొదటి శ్రేణిలో నిలుస్తున్నది. 1990లో చైనా 170 పట్టణాలను కలిగి ఉండేది. నేడు అవి 700కు పెరిగాయి. పట్టణాలు 17 మెగా సిటీలు ఉన్నాయి. షెంజన్ అనే ఒక చిన్న చేపలు పట్టే పట్టణం నేడు ప్రపంచానికి సిలికాన్ వ్యాలీగా మారింది. డెంగ్ సియావో పింగ్ ఓపెనింగ్ అప్ చేసిన 4 దశాబ్దాల్లోనే చైనాలో ప్రపంచ మానవాళిని సమ్మోహనపరిచేలా, కండ్లు మిరుమిట్లు గొలిపేలా అద్భుతమైన అభివృద్ధి జరిగింది. వీటన్నిటికీ ఒకటే సమాధానం: చైనాను అన్ని రంగాల్లో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలనే దృఢమైన సంకల్పం గల విప్లవాత్మక నాయకత్వానికి ఆ కీర్తి దక్కుతుంది. డెంగ్ సియావోపింగ్ ఓపెనింగ్ అప్తో అమెరికా, పశ్చిమ దేశాల పెట్టుబడిదారులు చౌకైన శ్రమను కొల్లగొట్టడంకై తమ పరిశ్రమలన్నీ చైనాకు తరలించాయి. షరతు ప్రకారం కీలక సాంకేతికతలన్నీ చైనా గుప్పెట్లోకే వచ్చాయి. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది. ప్రపంచ ప్రజలు వినియోగించే 30% పైగా వస్తువులు చైనా దేశానివే అంటే అతిశయోక్తి కాదు. చైనా విద్యుత్ వినియోగం చూస్తే కండ్లు తిరిగిపోతాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా, రష్యా, జపాన్ అన్నీ కలిసి ఎంత వినియోగిస్తాయో అంతకంటే ఎక్కువ కరెంటును చైనా వినియోగిస్తుంది. చైనా హైడ్రో పవర్ దాని పరిశ్రమకు వెన్నెముకగా ఉంది. 436 గిగావాట్ కెపాసిటీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉంది. 3 గార్జెస్ డ్యామ్ ఒక్కటే 22,500 మెగావాట్ల కాలుష్యరహిత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద, తన రికార్డును తానే తిరగరాస్తున్న చైనా 3 గార్జెస్ కంటే రెండింతల పెద్ద మెడోగ్ హైడ్రో పవర్ స్టేషన్ 60,000 మెగావాట్లు దాని నిర్మాణం ప్రారంభించింది. ప్రకృతి హితమైన నూతన ఉత్పత్తి శక్తులను నిర్మించడమే చైనా ఏకైక లక్ష్యంగా ఉంది. బొగ్గు విద్యుత్తు వినియోగం ఇప్పటికీ గణనీయమైన 58% అయినప్పటికీ వేగంగా బొగ్గు ఆధారిత విద్యుత్తును తగ్గిస్తున్నది. న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక సంలీనం దానితో సూర్యుడిలోని స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఒక ఫ్యాక్టరీ రూపంలో చైనాలో నిర్మిస్తుంది. అది పూర్తయితే ప్రకృతికి హాని లేని
అనంతమైన విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. ఇలా చైనా నూతన ఉత్పత్తి శక్తులను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్ అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయడం చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 2025కు 200 టెర్రావాట్ హవర్, 2030 కల్లా 600 టెర్రావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యం. ఒక్క 2024లోనే చైనా 429 గిగావాట్ విద్యుత్తును కొత్తగా చైనా ఉత్పత్తి చేసింది. కానీ ఇదే సమయంలో అమెరికా 51 గిగావాట్ విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, సూపర్ కంప్యూటర్లకు నిరంతర విద్యుత్తు భారీ ఎత్తున అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో అమెరికా కంటే, అన్ని దేశాల కంటే ముందున్న చైనా గెలుపు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. 2024లో చైనా 9,852 TWh విద్యుత్తును వినియోగించింది. అంటే ఆసియా ఖండంలోని మొత్తం దేశాల విద్యుత్ డిమాండ్లో సగానికి పైగా ఒక్క చైనానే వినియోగించింది. 2025 చివరి నాటికి 10,498 TWhకి చేరుకుంటుంది. సాంకేతిక రంగంలో అత్యున్నత స్థాయి ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రాతిపదికగా 2024లో చైనా ప్రభుత్వం పరిశోధనలకు $570 బిలియన్ కేటాయించింది. సాఫ్ట్వేర్ నుండి హార్డ్వేర్తో రోబోట్ల ద్వారా అన్ని రంగాల్లో మార్కెట్కు అనుగుణమైన బిజినెస్ మోడల్ తయారీ కొరకు కొత్త భాగస్వాములు, పెట్టుబడిదారులతో కూడిన ఉత్పత్తి కార్యకలాపాలను చైనా ప్రారంభించింది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో 200 కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు చైనాలో 5,000 ఉన్నాయని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. చైనా అభివృద్ధి నమూనా అనేది ఇతర దేశాలకు గుడ్డిగా ఎగుమతి చేసే సార్వత్రిక నమూనా కాదు అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకత్వం కొండబద్దలు కొట్టినట్టు చెబుతున్నది. ప్రతి దేశం తన దేశీయ శీతోష్ణ స్థితి, భౌగోళిక, సాంస్కృతిక, జీవ వైవిధ్య, వాతావరణ, చరిత్ర అనేక పరిస్థితులకు అనువైన వైవిధ్యపూరితమైన విధంగా నిర్ణయించుకోవాలి అని, గుడ్డిగా అనుసరించవద్దని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పేర్కొంటుంది. చైనా ప్రతి ఏటా 7 మిలియన్ల కాలేజీ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది. చైనాలో STEM సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఆ విద్యార్థులు ప్రతి ఏటా 5 మిలియన్ల మంది బయటికి వస్తున్నారు. అమెరికాలో కేవలం 8 లక్షల మంది STEM విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. 1 మిలియన్ విద్యార్థులు చైనా కమ్యూనిస్ట్ పార్టీలో చేరుతున్నారు. పార్టీ సభ్యుల ఎన్నిక, దాని ప్రక్రియ అత్యంత పోటీతో కూడుకుని ఉంటుంది. మార్క్సిజం పట్ల సైద్ధాంతిక నిబద్ధత, అత్యంత ప్రతిభ, కష్టపడి పనిచేసే విలువలతో కూడిన మచ్చలేని వారిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఎన్నుకుంటుంది. చైనా వ్యవసాయ పరిశ్రమలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఆధునీకరణ, మోడర్నైజేషన్ 2012లో 57% అయితే 2021లో 72% చేరింది. ఎరువులు, పురుగు మందులు చల్లడం, ట్రాక్టర్లు దున్నడం, నాట్లు వేయటం, మనుషులు లేకుండా స్వయంచాలిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యాధునిక సాంకేతిక యంత్రాలతో జరుగుతున్నది. శిలాజ ఇంధనాలు లేని స్వచ్ఛమైన బ్యాటరీ విద్యుత్తుతో నడిచే స్వయంచాలిత యంత్రాల ఉత్పత్తి ముమ్మరంగా జరుగుతుంది. డ్రైవర్ లేకుండా వరినాటు పెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రం రోజుకు 17 ఎకరాలకు పైగా ఖచ్చితమైన కొలతతో నాటు వేస్తుంది. డ్రైవర్ లేకుండా బైడు శాటిలైట్తో నడిచే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు పూర్తి ఆటోమేటెడ్ స్వయంచాలితమైనవన్నమాట. అవి సాధారణ ట్రాక్టర్ల కంటే 50% అధిక సామర్థ్యం కలవి. నిపుణులైన మనుషుల కంటే కూడా దీని వ్యవసాయ పని నిర్వహణ ఖచ్చితత్వంతో కూడుకొని ఉంటుంది. చైనాలో నేడు ధాన్యం తలసరి ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయిని దాటింది.
తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచాన్ని మార్చడం అనే ఏకైక లక్ష్యంతో భారీ పరిశోధనతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నది. నూతన ఉత్పత్తి శక్తులతో కూడిన పరిశ్రమనంతటినీ అత్యాధునిక పర్యావరణ హితమైన ఈకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ అభివృద్ధి క్రమంలోకి పరివర్తన తీసుకొస్తున్నది. అందులో కీలకమైన పరిశ్రమలు న్యూ ఎనర్జీ వెహికల్స్, కొత్త శక్తి వాహనాలు ఎన్ఈవి అంటాం, బ్యాటరీస్, ఫోర్త్ జనరేషన్ న్యూక్లియర్ టెక్నాలజీ, గ్రీన్ డీకార్బోనైజింగ్ టెక్నాలజీస్, ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్, విండ్ పవర్, కేంద్రిక సంలీన కృత్రిమ సూర్యుడి సృష్టి ఫ్యాక్టరీ, క్లీన్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎకానమీ, అత్యాధునిక ఉన్నత శ్రేణి పరికరాలు, ఇలా అనేక రకాల ప్రకృతి వ్యతిరేక శిలాజ ఇంధన వ్యవస్థకు పూర్తి భిన్నమైన పర్యావరణ హితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా భారీ ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా పశ్చిమ ప్రపంచాన్ని తలదన్నే మెషిన్ లెర్నింగ్ లాంటి నూతన ఉత్పత్తి శక్తులను ప్రాథమిక కర్తవ్యంగా అభివృద్ధి చేస్తున్నది చైనా. ఈ స్థాయికి పరిశ్రమను పరివర్తనం చేయటం ఆషామాషీ విషయం కాదు. ఈ లక్ష్య సాధనకు మొత్తం చైనా దేశ రాజకీయ వ్యవస్థకు ఎంతో క్రమశిక్షణ కలిగిన రాజకీయ సంకల్పం, దృఢమైన దీక్ష కావాలి. అవన్నింటినీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ కలిగి ఉంది అంటూ అద్వితీయ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనే ఈ అంశాన్ని నైనాల గోవర్ధన్ విరచించి అందజేయగా మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.